హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ డే 5 ఇన్ గోవా అనమాట. సో టెక్నికల్లీ రేపు నైట్ మేము ఫ్లై అయిపోతున్నామంటే ముందు రోజు మేము టూర్ని బుక్ చేసుకున్నాం. సో టూర్ ఇన్ ద సెన్స్ 1 డే టూర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మేము గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాం. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఇంకా స్పైస్ ప్లాంటేషన్కి. ఐ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో మా ట్రిప్ వచ్చేసి ఆ రోజుకి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యింది. సో బస్ వచ్చేసి 6:30కి వచ్చింది మా రిసార్ట్ దగ్గరికి. సో వీ బోర్డెడ్ ద బస్ అట్ 6:30. సో మా లోకల్లో మా దగ్గరలో ఉన్న అందరినీ పిక్ చేసుకోవడానికి టుక్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది వాళ్ళందరినీ బుక్ చేసుకుని మెయిన్ రోడ్కి రావడానికి. సో ఆ మెయిన్ రోడ్ నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఇట్ అప్రాక్సిమేట్లీ టేక్ 1.5 hours. సో మేము మంచిగా 1.5 hour మంచిగా పడుకున్నాం అనమాట. సో పడుకుని లేచినాక వాళ్ళు ఒక దగ్గర వాళ్ళొక దగ్గర బస్సు ఆపినారు. ఆపి అక్కడి నుంచి మేము వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్ టికెట్ కౌంటర్ దగ్గర మాకు బోర్డింగ్ పాయింట్ చెప్పారనమాట, మీటింగ్ పాయింట్ చెప్పారు. సో అక్కడ మీట్ అయినాక సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశారు. సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసరికి దే మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ టు గో టు దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట. అరేంజ్మెంట్స్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. అరేంజ్మెంట్స్ ఇన్ ద సెన్స్ మనకి చెప్పాను కదా టికెట్స్ పాయింట్ దగ్గర ఆఫ్ చేశారని చెప్పేసి టికెట్స్ పాయింట్ దేనికంటే జీప్కి అనమాట. సో ఐ డిడెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 800 ఎంతో పర్ హెడ్ ఒక్కొక్కరికి జీప్కి. సో బీయింగ్ మేము గెట్ యువర్ గైడ్ అనే దాంట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి, ఫ్రమ్ ద డే బిగిన్స్ మార్నింగ్ నుంచి టిల్ ద డే వాళ్ళు మనల్ని డ్రాప్ చేసే వరకు ఖర్చు వాళ్ళదే అనమాట. సో మొత్తం దే యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మా ఇద్దరికి 5,000 అయ్యింది. సో అది ఎక్కువ తక్కువ అంటే నేను చెప్పలేను, బికాజ్ ఇట్స్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇట్స్ ఓకే. వీ ఎంజాయ్ అంటే వెల్ స్పెండ్ డే అని చెప్తాను నేను. సో మేము ఆ బోర్డింగ్ పాయింట్కి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేసేసినాక రెడీగా ఉన్నాయన్నమాట జీప్, ఇంకా అన్నీ నెసరీ కావాల్సిన థింగ్స్ అన్ని రెడీగా పెట్టారు. లేదంటే జీప్కి జీప్ టికెట్ తీసుకోవడానికి చాలా లైన్ ఉంది. ఎందుకంటే బీయింగ్ లాంగ్ వీకెండ్, దట్ టు క్రిస్మస్ టైం, ఇంకా వచ్చేసి మనకి మొత్తం అన్ని జీప్స్ అలౌ చేయరనమాట, రోజంతా అలౌ చేయరు. సో వాళ్ళకి పర్టికులర్ ఇంత కౌంట్ అని ఉంటుందంట, అంత కౌంట్ వరకే జీప్స్ని అలౌ చేస్తారు. సో జీప్ టికెట్ వచ్చినాక మాకు బస్లో ఉన్నందరినీ 5 గ్రూప్స్కి డివైడ్ చేసి 7 ఈచ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీప్ ఇచ్చారనమాట. సో మా జీప్లో మేము బోర్డ్ అయ్యి ఇటు ఆల్మోస్ట్ 45 మినిట్స్ టు రీచ్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడికి రీచ్ అయ్యేసరికి 45 మినిట్స్ పట్టింది. సో అక్కడి నుంచి కిందకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వాక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినాక దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేవు. మేబీ సీజన్ కాదు, లేకపోతే మేము వచ్చింది రాంగ్ టైం, లేకపోతే అది అంతే తెలియదు. కానీ మేబీ ఇన్స్టా యూట్యూబ్లో చూసి మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. నేను చేంజెస్ కూడా క్లోత్స్ కూడా తెచ్చుకున్నాం. బట్ దిగడానికి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అట్లనే చాలా భయం వేసింది అనమాట, బికాజ్ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, కోతులు ఉన్నాయి. బికాజ్ అది అడవి కాబట్టి అది అట్లానే ఉంటుంది, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ రియాలిటీ అనేది మాకు ఈ గోవా ట్రిప్లో చాలా హిట్ అయిందనమాట. సో అందుకే ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎవరైనా సరే నా టిప్ ఏంటంటే, ట్రిప్స్కి వెళ్తే మేక్ ష్యూర్ టు కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్ లో లెవెల్ అనమాట. బికాస్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ ఆల్వేస్ లీడ్స్ డిసప్పాయింట్మెంట్ అనమాట. సో అట్లా మంచిగా ఇదంతా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఇట్లా ఈ జీప్స్ మీద వస్తామన్నమాట మనం. సో ఇది వచ్చినాక మనకు వాళ్ళే టికెట్ కౌంటర్ టికెట్ తీసుకున్నప్పుడే జీప్తో పాటు మనకి లైఫ్ జాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇన్ కేస్ మనకి కిందకి దిగాలంటే. అయినా మా జీప్ అన్నా అనమాట, అదే మా జీప్. సో అయిపోయినాక అక్కడి నుంచి వి మూవ్ టు నందనవన్ అనే ఒక స్పైస్ ఫామ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళినాక ఇట్లా వెల్కమ్ చేస్తారు. వెల్కమ్ చేసినాక సో ఫుడ్ అనేది అక్కడే ప్రొవైడ్ చేశారు వాళ్ళు మాకు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉండే. ఫిష్, చికెన్, ఇంకా ఉండే పప్పు. సో నేను ఇట్లా 2 చపాతీ కొంచెం రైస్ పెట్టుకొని ఐ జస్ట్ హ్యాడ్ సమ్ తినేసినాక మొత్తం అంతా అయిపోయినాక ఆ స్పైస్ ఫామ్ చూసుకున్నాక వీ బ్యాక్ హోమ్. సో చాలా టయర్డ్ అనిపించింది. వీ జస్ట్ హ్యాడ్ సమ్ కాఫీ అండ్ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ అనమాట. దెన్ కాసేపు లేచినాక మా రెస్టారెంట్కి వచ్చాము. సో రోజంతా చాలా దాహం వేసింది అనమాట. సో ఇంక రేపు నైట్ ట్రావెల్ అయిపోతున్నాం కాబట్టి ముందు రోజు సో వీ జస్ట్ హ్యాడ్ సమ్ గుడ్ టైం అనమాట అక్కడ రెస్టారెంట్లో. సో మేము రోజు గత 4 days నుంచి రోజు వస్తున్నాం, బీయింగ్ హ్యాపీ అవర్స్ అవ్వడం వల్ల. సో మంచిగా ఎంజాయ్ చేసేసి అక్కడ ఒక తంబోలా ఫర్ ద వన్ లాస్ట్ టైం తంబోలా ఆడేసాము.
ఆడేసి అదంతా ఒకసారి తిరిగేద్దామని చెప్పేసి 8 o'clock ఇదంతా అయిపోతుంది, 7 to 8 అనమాట. సో 8కి అంతా అయిపోయినాక వి జస్ట్ మూవ్ టు బయటకు వచ్చి బాగా బీచ్ అంతా ఒక రౌండ్ వేసేసి రూమ్కి వెళ్ళి అంతా సర్దుకుని వి జస్ట్ మీ హ్యాడ్ గుడ్ స్లీప్. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేము రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా వేరే దగ్గర పెట్టేసి గోవా అంతా ఎక్స్ప్లోర్ చేసి వి జస్ట్ మూవ్ టు డాబులం ఎయిర్పోర్ట్ అండ్ వి బ్యాక్ టు హైదరాబాద్. సో నెక్స్ట్ డే విచ్ ఇస్ ట్యూస్డే విచ్ వి ఫ్లైట్ కదా టు హైదరాబాద్. మాకు అసలు అవ్వలేదు అనమాట బికాస్ ఐ ఫెల్ట్ వెరీ సిక్. నాకు చాలా నీరసంగా ఉండే, ఫీవర్ ఉండే. సో ఐ డిడెంట్ ఈవెన్ గెట్ అ టైమ్ టు షూట్. ఎనీ హౌ వి సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ సెలబ్రేటెడ్ ఆర్ న్యూ ఇయర్ ఈవ్ ఆన్ హైదరాబాద్. థ్యాంక్ యూ.